మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనం విజయనగరం పూల్బాగ్ దగ్గర అయితే ఉన్నాము. గత కొంతకాలంగా మనం చూస్తున్నాము సేవ్ లిటిల్ కృష్ణ అనే నినాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ తమ సొంత బిడ్డగా భావించి లిటిల్ కృష్ణ కావాల్సినంత అమౌంట్ ఏదైతే తన ఇంజెక్షన్ కావాల్సినంత అమౌంట్ అయితే కనుక సమకూర్చడం జరిగింది. నిజంగా మనం విజువల్స్ అయితే చూపించవచ్చు. లిటిల్ కృష్ణకు సంబంధించినటువంటి ఇల్లు, లిటిల్ కృష్ణ ఉంటున్నటువంటి ఇల్లు, ఈ ఇంటికి 10 కోట్ల రూపాయలు అనేది ఊహించుకోవడానికే పెనుభారంగా మారినటువంటి నేపథ్యంలో 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఇంజెక్షన్ చేయాలంటే తన తండ్రి అసలు ఎంత పెనుభారం అదే అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ తమ యొక్క సొంత బిడ్డగా భావించి ఫండ్ రైజింగ్ ద్వారా 10 కోట్ల రూపాయలు ఏదైతే అమౌంట్ని అయితే కనుక వీళ్ళు సేకరించి ఈరోజు ఈ యొక్క లిటిల్ కృష్ణకి పునర్జన్మ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. డబ్బు సమకూరింది, అంతా సవ్యంగా సాగింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, వింటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, బయటకు వస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, చాలామంది ఎవరైతే లిటిల్ కృష్ణకి ఆర్థిక సాయం చేసి డొనేషన్ చేసిన వాళ్ళకి మనస్తాపానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్టయితే, నవీన్ రామ్ సింగ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్. తను మొదటి నుంచి ఈ యొక్క లిటిల్ కృష్ణ గురించి స్టోరీస్ చేయడం మొదలుపెట్టాడు. మొదటి నుంచి వాళ్ళ నాన్నకి గత నెలగా పరిచయం అయ్యి ఈ యొక్క లిటిల్ కృష్ణ కండిషన్స్ మీద, లిటిల్ కృష్ణ మీద అండ్ ఫండ్ రైజింగ్ మీద స్టోరీస్ చేస్తామని చెప్పేసి కూడా చేస్తూ వచ్చారు. బట్ నిన్న మనం వింటున్నాము ఏదైతే లిటిల్ కృష్ణ ఫాదర్ ఇదంతా ఒక ప్యాకేజ్డ్ అమౌంట్ తోటే చేశాడు, ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి దాదాపు ఇందులో ఒక 50 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే లిటిల్ కృష్ణ బతికించుకోవాలని చెప్పేసి తమ సొంత బిడ్డగా భావించినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితి. దేనికంటే మనం ఇచ్చిన డబ్బు వృధాగా ఇలాగా నీళ్ళపాలు అవుతుందా, మనం కృష్ణాన్ని సేవ్ చేసేటటువంటి నేపథ్యంలో మనం ఇచ్చిన డబ్బు ఈ విధంగా తప్పుదోవ పడుతుందా అని చాలామంది మనసుకు తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదేమైనా సరే కంప్లీట్గా ఒక విచారణ అనేది జరగాలి. అండ్ అలానే ఈ యొక్క కృష్ణ వాళ్ళ ఫాదర్ కూడా సమాధానం చెప్పి ఇది నిజంగా వాస్తవమా, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది, అవాస్తవం ఎంతవరకు ఉందని కూడా తెలియజేయాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఇల్తుమష్, విజనరీ ఫౌండేషన్ అధ్యక్షుడిని. నేను పోలీస్ కానిస్టేబుల్గా క్రైమ్ బ్రాంచ్లో వర్క్ చేస్తుంటాను. ఈరోజు సుమన్ టీవీ మీడియాకి నేను రావడానికి కారణం ఏంటంటే, బేబీ లిటిల్ కృష్ణ విషయంలో జరిగిన అక్రమాలను ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. నిజాలు ఈ నవీన్ రామ్ సింగ్ అనే ఒక ఫ్రాడ్ గురించి ప్రజలు తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి సహాయం చేస్తానని చెప్పేసి వారి క్రౌడ్ ఫండింగ్లో డబ్బులు తన బ్యాంక్ అకౌంట్కి, తన పర్సనల్ వెంజెన్స్ కోసం వాడుకుంటూ ఉంటాడు. పేరెంట్స్ని మభ్యపెడుతూ ఆ డబ్బులను తను కలెక్ట్ చేసుకొని జల్సాలు చేస్తూ ఉంటాడు. బేబీ లిటిల్ కృష్ణ విషయంలో కూడా అదే జరిగింది. పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు 30 లక్షలు కావాలి, ఈ కేసు టేకప్ చేయాలంటే అని చెప్పేసి డీల్ చేశాడు. బేబీ వాళ్ళ పేరెంట్స్ ఓకే అని అన్నారు. సరేలేని వాళ్ళ సేవింగ్స్ కష్టార్జితం ఒక 50 లక్షలు దాచుకుంటే ఓకే అన్నారు. 30 లక్షల్లో 14 లక్షలు వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ ఫాదర్, బేబీ వాళ్ళ తాతగారు వీడియో చేయడం జరిగింది. మరియు 16 లక్షలు ఆర్టీజీఎస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట 15 లక్షల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ గా వీడియోలు చేస్తే 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల, రాయల్ మెక్ రమణ మరియు పల్సర్ బైక్ రమణ, కిషిక, మన ట్రక్ వ్లాగ్స్ అతను, క్రేజీ వ్లాగర్ మనీ అతను, సాయి స్పార్క్ అతను, అందరికీ కలిపి 15 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారో లేదో మనకు తెలియదు. బేబీ ఫాదర్ చెప్పిన విషయమే మనకు చెప్తున్నాం. వాళ్ళ పేర్లు చెప్పి ఇతను పట్టుకొని వెళ్ళిపోయాడు. నవీన్ రామ్ సింగ్ అన్న అతను, సోకాల్డ్ దిస్ జెంటిల్మెన్ ఫ్రాడ్స్టర్. ఇంకొక 5 లక్షలు మిస్లీనియస్ అమౌంట్స్, 1 లక్ష రూపాయలు అటు ఇటు అని కలెక్షన్ అయిన అమౌంట్ కూడా ప్రతిరోజు కలెక్షన్ అయిన అమౌంట్లో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా డబ్బులు ఇస్తే రాయల్ మెక్ రమణ 50,000 ఇచ్చారు,
మరి పల్సర్ బైక్ రమణ ఆయన ఒక 20,000 ఇచ్చారు. అవి నేను ఇచ్చిన స్క్రిప్ట్ లో భాగమేనే అని చెప్పేసి ఆ డబ్బులు కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోవడం జరిగింది నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి. ప్రతిరోజు కలెక్షన్ అమౌంట్ లో ఎంతో కొంత నాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అన్న సందర్భాలు ఉన్నాయని మాకు తెలిసింది. పేషెంట్ ఇందులో లిటరల్లీ బేబీ తల్లిదండ్రులు బాధితులు, దయచేసి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ కమిట్మెంట్ 50 లక్షలు ఆయన తీసుకున్నాడు కాబట్టి వాళ్ళు దీంట్లో లాక్ అయిపోవడం జరిగింది. వాళ్ళని చాలా ఇతను మానసిక వేదన గురి చేశాడు. సూసైడ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. నేను వాసు, సాయి లోకేష్, నమన్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఏం కాదు మీకు మేము ధైర్యం ఇస్తాం, ఏం పర్లేదు, లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా మేము తీసుకుంటాం, ముందు బేబీకి మంచి ట్రీట్మెంట్ చేయించుకొని మీరు రండి, సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండండి, ఏది పట్టించుకోవద్దు, మేము చూసుకుంటాం, ఇక్కడ మీ పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు ఎనీ టైం మీరు నైట్ కాల్ చేసినా మేము వెళ్తాము, మేము సపోర్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పుగా అనుకోకుండా మనం ఉండాలి అని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ బాధ్యతగా ఈ టైప్ 1 SMA బాధపడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళండి మీ సోషల్ మీడియా వేదికగా. మరియు మీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏదైనా స్కానర్, ఇంపాక్ట్ గురు కానీ మిలాప్ కానీ ధృవీకరించబడిన స్కానర్స్ని మాత్రమే వాడండి. క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి. ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేయండి. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. తద్వారా మీ మీద బ్లేమ్ పడదు. మీరు ఒక గుడ్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండండి ఇన్ఫ్లుయెన్సర్ అన్నవాళ్ళు. థ్యాంక్ యూ.